హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టల రమ్య 1996. ఈరోజు మ్యాటర్ ఏంటో తెలుసా? ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్లాగ్ పెట్టా. అక్క వాళ్ళు బొడ్ర పెట్టుకుంటే ఇన్వైట్ చేశారు. వెళ్ళేసరికి హోమాలు ఇవన్నీ అయిపోయాయని సర్లే అని చెప్పేసి మా బాస్ని కలవడానికి వెళ్ళాం. బాస్ అంటే ఎవరు? మన హనుమాన్ కలవడానికి వెళ్ళేసరికి గుడి కూడా క్లోజ్ చేసి ఉంది. సరే క్లోజ్ చేసి ఉన్నా కూడా బయట నుంచి మొక్కుకొని కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళి కూర్చుందాం అనేసి వెళ్తున్నా. వెళ్ళేసరికి మాక పిల్లలు ఐస్ క్రీమ్ చూడని ఎలా తింటున్నారో, సర్లే తింటే తినని అని చెప్పేసి నాడు కూర్చున్న లోపు మా పెద్దది వచ్చింది. అగో పిలుస్తుంటే వచ్చి సారీ మా చిన్నది వచ్చింది. మా చిన్నది వచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చి వెళ్ళింది. ఆ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అని తయారు కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సర్లే అని చెప్పేసి నేను ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వెళ్దాం అనుకునే మా పెద్దది కూడా వచ్చి పక్కకి వచ్చి కూర్చొని అది కూడా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది. మేమైతే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసే లోపే మా బాబాయిలు వచ్చారు. మా బాబాయ్ చూడండి తాగేసి ఎలా పడేస్తున్నాడో మా బాబాయ్. నాకు చాలా పెద్ద పెద్ద బాబాయిలు దొరికారు. పక్కన పెద్దవాళ్ళే కానీ నాకు అల్లుళ్ళు అవుతారంట. ఇక వాళ్ళతో పాటు వీళ్ళతో ఎంజాయ్ చేస్తుంటూ థమ్స్ అప్ తాగకుండా ఎంజాయ్ చేసి అన్ని చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తుంటే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. సరే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారా ఎన్ని జ్ఞాపకాలు అని చెప్పేసి సాయంత్రం హోమానికి ఆశలు పంచుకుంటున్నారు చూడండి. ఆశలు కూడా అంత ప్రశాంతంగా పంచుకోరు. అంతలోనే మా బాబాయ్ వాళ్ళు నా కోసం రీల్స్ ఇస్తా అని చెప్పేసి వీడియోస్ ఇస్తా అని చెప్పేసి నా కోసం ముడత తెప్పించారు. ఎంత బాగుంది, క్యూట్గా ఉంది కదా. అసలు అది ఎంత గ్రిప్గా పట్టుకొని ఉంటుంది, అసలు వద్దులని కూడా వదలట్లే. కానీ లాస్ట్కి ఒక్క వీడియోకి మాత్రం కోఆపరేట్ చేసింది. సర్లే అంతకన్నా భాగ్యం ఏందని సాయంత్రం పూజకు రెడీ అయినాం. అక్క వాళ్ళైతే హోమం పూజకు కూర్చున్నారు. కరెక్ట్ బొడ్రా ఎదురుగానే హోమం అక్క వాళ్ళకి దొరికింది. ఒక హోమానికి వచ్చి 4 అన్నారు, 4 జంటలు అన్నారు. కానీ అది అక్క వాళ్ళ ఫ్యామిలీతోటే సెట్ అయింది. అక్క బావ, పెద్ద బావ, అక్క వాళ్ళ ఆడపడుచు పిల్లలు వీళ్ళందరూ హోమం పూజలో కూర్చొని హోమం చేశారు. అంతలోనే ఇక అటు దిక్కు కూడా అంటే ఇటు సైడ్ అక్క వాళ్ళు, అటు సైడ్ బుర్రతాత వాళ్ళు కూడా పెద్ద హోమం కూడా చేస్తున్నారు. ఇదైతే ఈ రోజుకైతే ఇది ఫినిష్ అయింది. నెక్స్ట్ డే ఇక బొడ్రాన్ని నిలబెట్టడం అనమాట. దేవుడిని నిలబెట్టడానికి చూడండి ఎంత మంది జనాలు వచ్చారో. అసలు చెప్పడానికి ఇంకో విషయం చెప్పాను ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే ఇంటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు గుమ్మడికాయ తెచ్చుకొని ఇవన్నీ పూజలు కానీ మస్తు మంచిగా చేసిండ్రు. అసలు ఎలాంటి గొడవలు లేకుండా పూజలు ఎంత ప్రశాంతంగా చేసుకున్నారంటే అంత మంచిగా అనిపించింది. ఆ బొడ్రాయి తల్లిని చూసాను, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మవార్లు, లక్ష్మీ అమ్మవార్లు అని ఇవన్నీ నాకు అసలు ఏం తెలియదు. కానీ అక్కడ వెళ్ళి చూసినాక ఎంత పీస్ఫుల్ అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఇంత బాగుంటుందా అంటే కన్నుల పండగ లెక్క అనిపించింది నాకు అసలు. భూలక్ష్మి గురించి కానీ నాకేం తెలియదు. ఇంకా విషయం ఏంటి అంటే ఆడ అమ్మవారి టెంపుల్ కానీ భూలక్ష్మి దగ్గర అంటే బొడ్డ దగ్గర కట్టింది కానీ మా అక్క వాళ్ళ బావగారనే తెలిసింది. అంటే మా ఫ్యామిలీ మెంబర్ ఎంత అదృష్టం ఉంటే ఆ తల్లి గుడి కట్టే భాగ్యం దొరుకుతుంది చెప్పండి. అందరూ కూడా మంచి అంటే సపోర్టింగ్ కానీ అక్కడ ఆ అమ్మవారిని నిలబెట్టాక ఒక్కొక్కరికి దేవుడు చూడండి ఎంత పూనకలు, ఎంత మంది అసలు ఆపినా ఆగట్లేరు. ఒకరికి వస్తూనే ఉంది. అంటే ఆ తల్లి ఎంత సంతోషపడి ఎంత మంచిగా ఉంటేది చెప్పండి. అసలు ఎంత మందికి దేవుడు వస్తుందంటే అసలు ఆపినా ఆగట్లేరు తెలుసు. అంటే మొత్తం ఆడ నిలబడ్డ ప్రతి ఒక్కరికి పూనకాలు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసి కూడా చాలా భయపడ్డా, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కొత్త. లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఇంకో విషయం అంటే బొడ్రాయిని నిలబెట్టాక ఎలా ఉందో కూడా చూపిస్తా. అసలు తట్టుకోలేనంత జనాలైనా సరే ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటా, అయ్యగారులు కానివ్వండి, మళ్ళీ బ్యాండ్ వాళ్ళు కానివ్వండి, మళ్ళీ ఇంకా సౌండ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఫస్ట్ అయ్యగారులు ఓపిక అసలు భలేగా ఎంతమంది జనాలని కూడా వాళ్ళు దగ్గరుండి ప్రతి ఒక్కరికి పూజ చేయడం మంచిగా అనిపించింది. అలాగే నేను మా పోచమ్మ తల్లిని దర్శనం చేసుకుందామని వెళ్ళి అసలు జనాలు అసలు ఛాన్స్ ఇవ్వట్లేరు. ఇక అందరు పోయేదాకా వెయిట్ చేసి నేను వెళ్ళి ప్రశాంతంగా తల్లికి మొక్కుకుందాం అనేసి ఆగి మొక్కుకుంటున్నా. ప్రశాంతంగా మొక్కుకున్నా, అందరికీ మంచి జరగాలి, అందులో నేను కూడా ఉండాలి అనే డైలాగులు కాకుండా ఫస్ట్ నాకు కూడా మంచి జరగాలి. ఎందుకంటే కష్టాలు పడి 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 ఉన్నా నేను. ఫస్ట్ మంచి జరగాలి. చూడండి అమ్మవారు ఎంత మంచిగా ఉందో
అసలు నాకైతే మంచి వైబ్ అనిపించింది, నాకు మంచి అనిపించింది, అంటే ప్రశాంతంగా అనిపించింది. సరే అని చెప్పేసి ఇక దర్శనం చేసుకొని వెనకకి వచ్చిన. ఇక అందరు అన్నదానానికి అని వెళ్ళారు. మొత్తం నిత్య అన్నదానం జరిగింది ఆ రోజు. అంటే ఆ రోజు మటుకి మొత్తం పొద్దున్న దాకా అన్నదానం చేసుకుంటూనే ఉన్నారు. సరే అని చెప్పేసి మా బొడ్ర దగ్గరికి వచ్చి మా బొడ్ర దగ్గర కూడా మళ్ళీ కొబ్బరికాయ కొట్టిన. ఇక అక్కడ మొత్తం ఎట్లా తడిసిపోయిందంటే, అది వర్షం కూడా పడలే, జస్ట్ కొబ్బరికాయ కొట్టిన వాటర్ తోటే అదంతా బురదైపోయింది అసలు మొత్తం. అంటే ఎంతమంది జనాలు వచ్చిళ్ళు అంటే కొబ్బరికాయ కొట్టిన వాటర్ తోటే మొత్తం తడిచిందంటే ఇక అర్థం చేసుకోండి ఎంత మంచిది జనాలు వచ్చిళ్ళు, ఎంత మంచి జరిగిందో. ఇక నాకు అసిస్టెంట్స్ లేని అసలు ఏది జరగదు, మొత్తం తడిసిపోయింది. మా పిల్ల మా అసిస్టెంట్ అన్నట్టు, అంటే అందరూ నా వాళ్ళే, నాకు ఎవ్వరో ఒకళ్ళైనా నాకు అసలు నడవని కూడా నడవదు, నాతో ఎవ్వరో ఒకళ్ళు ఉండాల్సిందే. నా డ్రెస్సింగ్ చూడడం, నా జ్యువెలరీ చూడడం, ఏదో ఒకటి నాతోటి ప్రతి ఎవ్వరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. అది నా అదృష్టం. నా అనుకున్న వాళ్ళైతే నా పక్కన అందరు ఉంటారు. ఇక అందరిని దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళినాక నా పాత ఫ్రెండ్స్ కూడా నాకు కలిసిళ్ళు. మా పాత ఫ్రెండ్స్ తోడు కూడా మాట్లాడి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ, నేనైతే ఎంజాయ్ అయితే చేసిన. మీకు సోది అనిపించవచ్చు, కానీ అక్కడ జరిగినవి అన్ని నాకు అంత ప్రతి ఒక్క మెమరీ గుర్తుండిపోయింది, అంత మంచి జరిగింది. మా భూలక్ష్మిని చూడాలనుకుంటున్నారా? చూడండి, చూపిస్తా. సాయంకాలం అందరి ఇంటి నుంచి, అంటే గడప గడప పేరు పేరున ప్రతి ఒక్క ఇంటి నుంచి వెళ్ళి ఆ పోచమ్మ తల్లికి బోనం వండుకొని రమ్మని చెప్పారు. తీసుకొని వెళ్తున్నారు మేళ చప్పులతో, అంటే చప్పులతోటి మంచిగా తీసుకొని వెళ్తున్నారు సమర్పించడానికి. చూడండి, పైన ఆకాశం నుంచి వెళ్ళి ఆ చుక్కలు దిగి వచ్చినట్టు ఎంత చక్కగా ఉందో, ఎంత మంచిగా అనిపించిందంటే అంత కన్నుల పండగగా ఉంది. దాని తర్వాత అమ్మవారికి బలి ఇవ్వడం జరిగింది. బలి ఇచ్చిన తర్వాత ఊరికి కట్టడి కూడా ఇస్తారంట ఆ రోజు. అంటే ఎవరు బయటోళ్ళు లోపలికి రావద్దు, లోపటోళ్ళు బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఊరికి కట్టడిస్తున్నారు. ఆ కట్టడి గురించి నాకు అంత తెలియదు, కాకపోతే మన కోసం, అంటే మన ఫ్యామిలీ కోసం నైట్ మొత్తం కట్టడేయడం, తిరగడం చేయడం, అసలు అందరికి హ్యాండ్స్ ఆఫ్. అసలు మనందరం బాగుండాలని చెప్పి మా పకిరిగడ్డ టీం వాళ్ళు ప్రతి ఒక్కరు మస్తు కష్టపడ్డారు. అమ్మ వాళ్ళని తీసుకురావడం కానీ, జాగ్రత్త తీసుకెళ్ళడం కానీ, ప్రతి ఒక్కటి అమ్మవారికి మొక్కి అవన్నీ చేయడం కానీ ప్రతి ఒక్కటి చాలా కన్నుల పండుగ చేశారు. నాకైతే మంచిగా అనిపించింది. ఆ డప్పులతోటి, వాయిద్యాలతోటి తల్లిని నిలబెట్టడం, అవన్నీ మంచిగా అనిపించింది. ఎంత సంబరంగా ఎంజాయ్ చేసినాం అంటే అంత మంచిగా చేసినాం. ఇలాంటి పండుగలు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవును, అడగడం మర్చిపోయినా, నా బ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకే, బాయ్.